నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు, సింగర్ అయిన ఎస్పీ చరణ్ గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా రాణిస్తూ తండ్రికి దగ్గ తనయుడు అనిపించుకునేందుకు తపిస్తున్నాడు. వరుసగా సింగింగ్ షోలని నిర్వహిస్తూ పాటలు పాడుతూ ప్రజల్ని ఆకర్షించే పనుల్లో బిజీగా ఉంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈయన ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అదేంటంటే ఎస్పీ చరణ్ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని, అంతేకాకుండా ఓ హీరోయిన్ని వివాహం చేసుకునేందుకు రెడీ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఎస్పీ చరణ్ 2 పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకోగా ఇప్పుడు 3వ పెళ్లికి రెడీ అయ్యాడు అనే వార్తలు హల్చల్ అవుతున్నాయి. అది 7/G బృందావన్ కాలనీ హీరోయిన్ సోనియా అగర్వాల్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక సోనియా అగర్వాల్తో ఎస్పీ చరణ్ క్లోజ్గా దిగిన ఫోటోలు, అందులో సోనియా భుజంపై చెయ్యి వేయడంతో ఈ పెళ్లి వార్తలకి ఊపందుకున్నాయి. ఇక ఇది చూసిన నెటిజన్లు చరణ్ 3వ పెళ్లికి ఆల్ ది బెస్ట్ అంటూ సోనియా 2వ పెళ్లికి విషెస్ చెప్పడం విశేషం. అసలు ఎస్పీ చరణ్ మీద రేప్ కేసు పెట్టిన నటి ఎవరు? హీరోయిన్ సోనాకి చరణ్ కి మధ్య అసలు ఏం జరిగింది? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆస్తులు అమ్ముకోవడానికి గల కారణాలేంటి? సింగర్ చరణ్ కి ఎందుకు ఛాన్సులు రావట్లేదు? నిజంగానే చరణ్ ఇప్పుడు 3వ పెళ్లి చేసుకోబోతున్నాడా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, లక్ష్యం కోసం కనే కలలు కమ్మనివే, కానీ చేరుకునే మార్గంలో ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే జీవితం ఎడారి, దాటి వెళ్ళగలిగితే జీవితం పూలవనం అవుతుంది. శ్రీపతి పండితారాధ్యాల చరణ్ అలియాస్ ఎస్పీ చరణ్. ఇతను 1972 జనవరి 7న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, తల్లి సావిత్రి గారు. ఇతనికి పల్లవి అనే అక్క కూడా ఉంది. ఇక ఎస్పీ చరణ్ పుట్టి పెరిగిందంతా సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో అయినందువలన ఇతనికి చిన్నప్పటి నుండి సినిమాల్లో యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేది. ఇక చరణ్ తన స్కూలింగ్ ని చెన్నైలోని అస్సాన్ మెమోరియల్ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రం ఉన్న చరణ్ స్కూల్స్ ని తరచూ మారుస్తుండేవాడు. ఇక అప్పుడే అస్సాన్ స్కూల్లో హీరో అజిత్ కూడా చేరడం జరిగింది. అలా వీరిద్దరూ ఒకే క్లాస్, ఒకే బెంచ్ అవ్వడం విశేషం. ఇక అలా చరణ్ 7వ తరగతి వరకు 7 స్కూళ్ళని మార్చడం జరిగింది. ఎందుకంటే ఇతనికి అంతలా చదువు రాకపోయేసరికి ఆ స్కూల్లో వాళ్ళు చరణ్ని తీసేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే చరణ్ ఎదుగుతుంటే బాలుగారికి తన కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువయ్యాయి. దీంతో యుఎస్ఏలో బాలుగారికి తెలిసిన ఫ్రెండ్ ఉండడంతో అతనికి చరణ్ గురించి తెలుసు కాబట్టి బాలుగారితో చరణ్ని యుఎస్ఏకి పంపమని, అతని చదువు బాధ్యతల్ని చూసుకుంటా అని చెప్పడంతో 1986లో చరణ్ని యుఎస్ఏకి పంపించడం జరిగింది. అలా చరణ్ యుఎస్ఏలోనే హై స్కూల్, ఇంటర్ని చదువుతూ అక్కడే సంగీతం కూడా నేర్చుకోవడం జరిగింది. ఇక అలా చరణ్ BBA డిగ్రీ పూర్తి చేసి అక్కడే ఒక యాడ్ ఏజెన్సీలో పనిలోకి చేరాడు. అలా ఆ పని నచ్చడంతో యాడ్ ఏజెన్సీ గురించి మరింత తెలుసుకోవాలని మాస్ మీడియా కోర్సులో చేరడం జరిగింది. ఇక అలా 2 ఇయర్స్ కోర్స్ పూర్తయిన తర్వాత యుఎస్ఏలోనే ఒక యాడ్ ఏజెన్సీని ఓపెన్ చేసి అక్కడే పనిచేయాలనుకున్నాడు. ఇక కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడని బాలుగారు కూడా చరణ్ అడిగినన్ని డబ్బులను ఇవ్వడం జరిగింది. అలా చరణ్ న్యూయార్క్లో యాడ్ ఏజెన్సీని స్టార్ట్ చేశాడు. కానీ స్టార్ట్ చేసేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్, ఆత్మవిశ్వాసం కొన్ని నెలల్లోనే చరణ్కి పోవడంతో ఆ యాడ్ ఏజెన్సీ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో ఇన్వెస్ట్ చేసిన డబ్బంతా పోవడంతో చేసేదేమీ లేక 1997లో మద్రాస్కి రిటర్న్ రావడం జరిగింది. ఇక చరణ్ ఒక్కగానొక్క కొడుకు అవ్వడం వల్ల బాలుగారు కూడా ఏమీ అనలేకపోయారు. దీంతో చరణ్కి సింగర్గా ట్రై చేయమని చెప్పడం జరిగింది. అలా చరణ్కి సింగింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా ఇళయరాజా మ్యూజిక్లో దేవదయ్, కన్మణి ఓరు కవిదే అనే మూవీస్లో చరణ్ పాడడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో పాడడానికి ఆఫర్స్ వచ్చినా చరణ్ మాత్రం సింగింగ్ పై ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక చరణ్కి పెళ్లి చేస్తేనైనా బాధ్యతలు వస్తాయని గుజరాత్కి చెందిన ఇండస్ట్రియలిస్ట్ కూతురైన స్మితాతో చరణ్కి 1998లో పెళ్లి చేయడం జరిగింది. కానీ చిన్నప్పటి నుండి యుఎస్ఏలో పెరగడంతో వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడిన చరణ్ ఎప్పుడూ పార్టీస్, గర్ల్ ఫ్రెండ్స్ అంటూ తిరుగుతుండేవాడు. ఇక ఇదే విషయంపై చరణ్కి తన భార్యకి గొడవలు రావడంతో బాలుగారు చరణ్తో సింగింగ్ నచ్చకపోతే నీకు ఇష్టమైన పని చెయ్యి, అందుకు సపోర్ట్ చేస్తా అని చెప్పడంతో ముందుగా చరణ్ ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నాడు. కానీ ప్రొడక్షన్లో అనుభవం లేనందువలన బాలుగారు చరణ్ని సినిమా ప్రొడక్షన్ గురించి పూర్తిగా తెలుసుకోమని డైరెక్టర్ కె బాలచందర్ గారి అబ్బాయి అయిన కైలాసం దగ్గర అసిస్టెంట్గా చేర్పించాడు. ఇక కైలాసం చేసిన మూవీస్ అన్ని ఫ్లాప్ అయి నష్టాలు రావడంతో టీవీ సీరియల్స్ని చేయాలని ప్లాన్ చేశాడు. ఇక ఆ సీరియల్కి ఆర్టిస్టులని ఆడిషన్ చేస్తుండగా ఎస్పీ చరణ్ కూడా ఆ సీరియల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ పెరిగింది.
ఇక ఇదే విషయం కైలాసంకి చెప్పగా అతను చరణ్కి సపోర్ట్ చేస్తూ ఉంజల్ అనే సీరియల్లో చరణ్కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా ఆ సీరియల్లో యాక్ట్ చేస్తూ ప్రొడక్షన్ డైరెక్షన్ గురించి తెలుసుకున్న చరణ్ కొంతవరకు నాలెడ్జ్ ని సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇళయరాజా తమ్ముడి కొడుకులైన వెంకట ప్రభు, ప్రేమ్జీ చిన్నప్పటి నుండి చరణ్ కి క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండేవారు. ఇక వీరికి కూడా మ్యూజిక్ ఫీల్డ్ లో కాకుండా యాక్టింగ్ డైరెక్షన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో వారు కూడా ఇంకోవైపు ట్రై చేస్తుండేవారు. ఇక ఊంజల్ సీరియల్ చేస్తున్నప్పుడే బాలు గారు చరణ్ ని కన్నడ మూవీస్ లోను ఈటీవీ షోకి హోస్ట్ గా రికమెండ్ చేయడం జరిగింది. అలా కన్నడలో మొదటిగా మహా ఎడబిడింగ్ ఈ మూవీలో ఎస్పీబీ, ఖుష్బూ జోడీగా చేస్తే ఎస్పీ చరణ్, సింధు మేనన్ ఆ మూవీలో హీరో హీరోయిన్ గా చేయడం జరిగింది. ఇక ఈ మూవీ 1999లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఆటైనా పాటైనా అనే ప్రోగ్రామ్ కి చరణ్ హోస్ట్ గా చేసిన అంతలా ఆడియన్స్ ని ఆకర్షించలేకపోయాడనే చెప్పొచ్చు. తనకంటూ ఒక క్లారిటీ లేక అటు సీరియల్స్ లో ఇటు మూవీస్ లో చేసినా ఎక్కడా సక్సెస్ రాకపోవడంతో తండ్రి సంపాదన మీదే ఉండడంతో చరణ్ కి తన భార్య స్మితకి గొడవలు మొదలై అవి తారాస్థాయికి వెళ్లడం జరిగింది. దీంతో పెళ్లైన 4 సంవత్సరాలకే వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక వీరికి సంతానం కూడా కలగలేదనే చెప్పొచ్చు. ఇలా ఎప్పుడైతే చరణ్ మ్యారేజ్ బ్రేక్ అయిందో బాలుగారు చరణ్ కి పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చి, నువ్వు ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటే దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టు, అందుకు నేను సపోర్ట్ చేస్తాను, నా వల్ల నీ ఆశయం కెరియర్ నాశనం అవ్వకూడదని చెప్పడంతో చరణ్ 2002లో క్యాపిటల్ ఫిలిం వర్క్స్ అనే ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసి కొత్త డైరెక్టర్స్ ని పిలిచి స్టోరీ వినడం మొదలెట్టాడు. అలా తన మొదటి సీరియల్ ఊంజల్ చేసేటప్పుడు అందులో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సముద్రగని ఒక స్టోరీని రాసుకొని చరణ్ ని కలవడం జరిగింది. ఇక సముద్రగని చెప్పిన స్టోరీ చరణ్ కి బాగా నచ్చడంతో తనే మెయిన్ హీరోగా, వెంకట్ ప్రభు సెకండ్ హీరోగా, మీరా వాసుదేవన్ హీరోయిన్ గా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మ్యూజిక్ అందిస్తూ 2003లో ఉన్నాయి శరణనందయ అనే మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ మేకింగ్ లో కాంప్రమైజ్ అవ్వకుండా బాలు గారు తన కొడుకుని గ్రాండ్ గా సినిమా ఇండస్ట్రీలో లాంచ్ చేయాలని అనుకున్నారు. అలా ఆ మూవీ 2003 సెప్టెంబర్ 19న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా వెనకడుగు వేయకుండా ఎస్పీ చరణ్ మళ్ళీ సముద్రగని డైరెక్షన్ లో తనే హీరోగా, పూజా భారతి హీరోయిన్ గా నాలో అనే తెలుగు మూవీని చేయడం జరిగింది. ఇక ఈ మూవీ 2004 నవంబర్ 19న రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. ఇక ఆ మధ్యలోనే చరణ్ అన్నామలై, అక్కా చెల్లెళ్ళు, బొమ్మైగల్ అనే సీరియల్లో యాక్ట్ చేయడం విశేషం. ఇక ఇదిలా ఉంటే 2003లో వచ్చిన బాయ్స్ మూవీలో హీరో సిద్ధార్థ్ కి చరణ్ డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే చరణ్ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కూడా హీరోగా చేసిన ఆడియన్స్ తనని యాక్సెప్ట్ చేయట్లేదని ఫిక్స్ అయి హీరోగా ట్రయల్స్ ని వదిలేసి ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రొడ్యూసర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలా లో బడ్జెట్ మూవీస్ కాదని హై బడ్జెట్ మూవీస్ చేసి మంచిగా లాభాలు పొందాలని 2004లో తెలుగులో వచ్చిన వర్షం మూవీ రీమేక్ రైట్స్ ని తీసుకొని తమిళ్లో మలై అనే మూవీ చేయడానికి సిద్ధపడ్డాడు. ఇక ఆ మూవీలో హీరోగా జయం రవి, హీరోయిన్ గా శ్రేయని పెట్టుకొని 2004లో ఆ మూవీని స్టార్ట్ చేశాడు. అలా మలై మూవీ 2005 సెప్టెంబర్ 30న రిలీజ్ అయి యావరేజ్ గా ఆడింది. ఆ మూవీతో ఆర్థికంగా చరణ్ చాలా నష్టాన్ని భరించాల్సి వచ్చింది. ఇక చరణ్ హై బడ్జెట్ మూవీస్ చేయకూడదని డిసైడ్ అయి తన క్లోజ్ ఫ్రెండ్ అయిన వెంకట్ ప్రభు చరణ్ కి ఒక స్టోరీని చెప్పడం జరిగింది. అది చరణ్ కి నచ్చడంతో తన క్లోజ్ ఫ్రెండ్స్ ని ఆ మూవీలో ఆర్టిస్టులుగా పెట్టుకొని 2 కోట్లలో ఆ మూవీ షూటింగ్ ని చేశారు. ఇక ఆ మూవీ ఆడియో ఫంక్షన్ లో చరణ్ మాట్లాడుతూ, ఒకవేళ ఈ మూవీ ఫ్లాప్ అయితే మళ్ళీ నేను ప్రొడక్షన్ చేయనని, మ్యూజిక్ కచేరీలు చేసుకుంటానని చెప్పడం జరిగింది. ఇక చెన్నై 600028 మూవీ 2007లో రిలీజ్ అయి 20 కోట్ల కలెక్షన్ తో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ మూవీ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఫస్ట్ మూవీ అవ్వడం విశేషం. ఆ తర్వాత వెంకట్ ప్రభు డైరెక్షన్ లోనే సరోజా అనే మూవీలో ఎస్పీ చరణ్ వన్ ఆఫ్ ద హీరోగా చేయడం జరిగింది. ఇక ఈ మూవీ 2008లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో చరణ్ కి యాక్టర్ గా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. దీంతో ఒకవైపు యాక్టర్ గా చేస్తూనే ఇంకోవైపు ప్రొడ్యూసర్ గా కుంకుమ పువ్వు, కొంజం పురావు, నాణ్యం, అరణ్యకాండం, తిరుడా పోలీస్, మోనేమూను వార్తై, చెన్నై 600028 పార్ట్ 2 మూవీ చేసిన అవి రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో చరణ్ ఆర్థికంగా చాలా నష్టపోయాడు. ఇక ఈ మూవీస్ చేయడం కోసం అప్పులు తీసుకురావడంతో అప్పిచ్చిన వాళ్ళు ఇతనికి టార్చర్ చేయడం మొదలెట్టారు. దీంతో ఎస్పీబీ గారు ఆ అప్పుని తీర్చడానికి ప్రాపర్టీస్తో పాటు తను ఆశగా కట్టుకున్న స్టూడియోని కూడా అమ్మే పరిస్థితికి వచ్చిందనే చెప్పొచ్చు. ఇక చరణ్ యాక్టర్గా కూడా ద్రోహి, విలుతీరు అని చేసిన ఆ మూవీస్ అంతలా ఆడక చరణ్ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే డైరెక్టర్ వెంకట్ ప్రభు మంగాతా అనే 4వ సినిమాని అజిత్తో చేయడం జరిగింది. ఇక ఆ మూవీ 2011లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో అందులో నటించిన డైరెక్టర్ కోదండ రామిరెడ్డి గారి అబ్బాయి అయిన వైభవ్ రెడ్డి ఆ మూవీలో వన్ ఆఫ్ ద హీరోగా చేయడం జరిగింది. ఇక ఆ మూవీ సక్సెస్ అవ్వడంతో వైభవ్ రెడ్డి పార్టీని కండక్ట్ చేశాడు. ఇక చరణ్ టీంలో మొత్తం 7 క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. వీరు అమ్మాయిల విషయంలో షేరింగ్ కేరింగ్ లాగుంటారు.
ఇక ఈ పార్టీ జరిగేటప్పుడే సోనా హైడెన్ అనే గ్లామర్ ఆర్టిస్ట్ అక్కడికి రావడం జరిగింది. ఈమె వెంకట్ ప్రభుకి చాలా సన్నిహిత్యంగా ఉంటూ మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉండేది. ఇక సోనా హైడెన్ గురించి చెప్పాలంటే ఈమె 1979 జూన్ 1న చెన్నైలోని క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది. చిన్నప్పటి నుండి తినడానికి తిండి లేని కారణంగా ఈమె తన చదువుని 10th లోనే ఆపేసి కుటుంబం కోసం ఒక సెలూన్లో పనిచేసేది. అక్కడ ఈమెకు రోజుకు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అలా సోనా సంపాదన మీదే ఫ్యామిలీ అంతా డిపెండ్ అయి ఉండేది. ఇక ఈమె సెలూన్లో పనిచేసేటప్పుడు అక్కడికి ఒక మూవీ మేనేజర్ కటింగ్ షేవింగ్ చేసుకునేందుకు రావడం, సోనా హైడెన్ అందాన్ని చూసి ఇంప్రెస్ అయి సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తే నటిస్తావా అని అనగానే వెంటనే ఈమె అందుకు ఓకే చెప్పింది. ఇక ఇదే విషయం ఇంట్లో చెప్పగా అందుకు తన ఫ్యామిలీ ఒప్పుకోలేదు. దీంతో సోనా ఇంటి నుండి పారిపోయి ఆ మేనేజర్తో ఉంటూ అతను చెప్పే సినిమాల్లో నటించేది. అలా మొదటిగా 2001లో అజిత్ హీరోగా జ్యోతిక హీరోయిన్ గా చేసిన పూవెల్లే ఉన్నవాసం అనే మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ ని చేసింది. దీంతో ఈమెకు వరుసగా ఫ్రెండ్ క్యారెక్టర్స్ వచ్చేవి. అలా రోజుకి 500 నుండి 1000 రూపాయల సంపాదన రావడంతో సెలూన్ లో చేసే పని కన్నా సినిమానే బెటర్ అనుకుంది. అలా సోనా 2008లో రజనీకాంత్ తో కుశలన్ మూవీలో వడివేలికి జోడీగా చేసి మంచి గుర్తింపును పొందింది. దీంతో మలయాళంలో బి గ్రేడ్ సినిమాల్లో, కమర్షియల్ మూవీస్ లో ఎక్స్పోజింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ బిజీగా ఉండేది. ఇక ఈమె పేరు చాలా మంది రాజకీయ నాయకులతో వినిపించినా అది డబ్బు కోసం ఉండే అండర్స్టాండింగ్ అనే చెప్పొచ్చు. ఇక 2000 సంవత్సరంలో సెలూన్ లో 50 రూపాయలకి పనిచేసిన సోనా 2010వ సంవత్సరం వచ్చేసరికి ప్రొడ్యూసర్ గా కనిమోలి అనే మూవీని హీరో జైని పెట్టుకునే స్థాయికి ఎదిగింది. అంటే ఈమె ఇన్కమ్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ కనిమోలి మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. కానీ ఆ మూవీతో హీరో జై ద్వారా సోనాకి వెంకట్ ప్రభుతో పరిచయం ఏర్పడింది. ఇక ఆల్రెడీ ఫస్ట్ మూవీలో డబ్బంతా కోల్పోయిన సోనా హిట్ డైరెక్టర్ గా పేరున్న వెంకట్ ప్రభుతో మూవీ చేసి పోగొట్టుకుందంతా రాబట్టాలని ప్లాన్ చేసింది. ఇక అప్పటికే సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఉన్న వెంకట్ ప్రభుతో చేయడానికి ప్లాన్ చేసిన ఆ మూవీ బడ్జెట్ కి కావాల్సిన డబ్బు సోనా దగ్గర లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయింది. అయినా కూడా వీరిద్దరూ మంచి సన్నిహిత్యంగా ఉంటూ ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేసేవారు. ఇక ఈ సన్నిహిత్యంతోనే సోనా వైభవ్ రెడ్డి అరేంజ్ చేసిన పార్టీకి రావడం, అక్కడ సోనాని ఎస్పీ చరణ్ కి వెంకట్ ప్రభుతో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఎస్పీ చరణ్ కి సోనాకి ఇంతకు ముందే ఒక మూవీలో పరిచయం ఉండేది. అలా ఆ మూవీ సగంలోనే డ్రాప్ అవ్వడంతో మళ్ళీ వీరిద్దరూ కలవలేదు. ఇక ఈ పార్టీలో చాలా రోజుల తర్వాత కలిసిన వీరిద్దరూ తాగుతూ మాట్లాడుకుంటూ ఆ మత్తులో రూమ్ లోకి వెళ్లడం జరిగింది. అలా చరణ్ సోనాతో క్లోజ్ అవ్వడానికి ట్రై చేయడం జరిగింది. ఇక కాసేపు అయ్యాక సోనా రూమ్ లో నుండి గట్టిగా అరుస్తూ గోల చేయడంతో పార్టీకి వచ్చిన వాళ్ళందరూ రూమ్ లోకి వెళ్లి చూడగా అక్కడ సోనా చరణ్ నన్ను రేప్ చేయడానికి ట్రై చేశాడని, ఎంత చెప్పినా వినకుండా నన్ను గాయపరిచాడని ఏడుస్తూ ఈమె డైరెక్ట్ గా పాండి బజార్ లోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందుకు సాక్ష్యంగా సోనా మొబైల్లో వీడియోలు ఫోటోలు ఉండడం విశేషం. ఇక ఆ తర్వాత పోలీసులు చరణ్ ని పిలిపించి అడగగా అందుకు చరణ్ సోనానే ముందుగా నన్ను రెచ్చగొట్టిందని, అలా మేము రూమ్ లోకి వెళ్ళాక నేను మూడ్లో ఉన్నప్పుడు సోనా ఉన్నట్టుండి అరిచి గోల చేసిందని చెప్పడం జరిగింది. ఇక మార్నింగ్ కల్లా ఈ వార్త ఇండస్ట్రీలో గట్టిగా స్ప్రెడ్ అయింది. దీంతో అందరూ చరణ్ దే తప్పని చెప్పడం జరిగింది. ఎందుకంటే చరణ్ లేడీస్ విషయంలో కాస్త వీక్ గా ఉండడమే కాకుండా తనకి నచ్చిన అమ్మాయిని వదలననే టాక్ ఇండస్ట్రీలో ఉండడంతో తప్పంతా చరణ్ దే అని అందరూ నమ్మసాగారు. ఇక దీనికి తోడు సోనా నెక్స్ట్ డేనే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయింది. చరణ్ వల్ల ప్రెషర్ అయి చెస్ట్ పెయిన్ వచ్చిందని చెప్పడంతో పాటు 1 వీక్లో చరణ్ నాకు సారీ చెప్పకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించడం జరిగింది. ఇక ఈ విషయం సీరియస్ అయి టీవీలో, మ్యాగజైన్స్లో, పేపర్స్లో హల్చల్ అవ్వడంతో బాలుగారు రంగంలోకి దిగాల్సి వచ్చింది. దీంతో సోనా ఉన్న హాస్పిటల్కి వెళ్ళి కేసును వెనక్కి తీసుకోమని బాలుగారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ సోనా మాత్రం ఆ కేసును వెనక్కి తీసుకోవాలంటే 50 లక్షలు ఇవ్వాలని చెప్పడంతో బాలుగారు సోనాతో ఇళయరాజా వెంకట్ ప్రభుతో మాట్లాడించి ఫైనల్ గా 30 లక్షల డీల్ ని కుదుర్చడంతో సోనా ఆ కేసుని వెనక్కి తీసుకుంది. ఇక ఇదిలా ఉంటే బాలుగారు చరణ్ ని ఇలా వదిలేస్తే అవ్వదని 2012లో అపర్ణ అనే ఆమెతో చరణ్ కి సెకండ్ మ్యారేజ్ చేయడం జరిగింది. అలా వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు ట్విన్ అమ్మాయిలు పుట్టారు. కానీ అప్పటికి చరణ్ చెడు అలవాట్లు మానకపోవడంతో రెండో పెళ్లి కూడా చాలా రోజులు ముందుకు సాగలేదు. అలా వీరిద్దరూ 2020లో మనస్పర్ధాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక పిల్లల్ని కూడా అపర్ణ గారు తన దగ్గరే పెంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే అప్పటికే లావైన చరణ్ లైపోసెషన్ సర్జరీ చేయించుకొని సన్నమవ్వడం జరిగింది. అలా అప్పటి వరకు ఏ బాధ్యతలు లేకుండా డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన చరణ్ కి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి హఠాత్ మరణంతో ఒక్కసారిగా కుటుంబ బాధ్యతలు తల మీద పడ్డాయి. దీంతో చరణ్ మళ్ళీ తండ్రి ఆశ ప్రకారం సినిమాల్లో పాటలు పాడడం మొదలెట్టాడు. ఇక అప్పటికే ఎస్పీ చరణ్ పాడిన కొన్ని పాటలు, ఉదాహరణకి గుడుంబ శంకర్లో చిగురాకు చాటు చిలక, గంగోత్రిలో గంగ, మన్మధుడిలో నేను నేనుగా లేను అని చాలా పాటలు చరణ్ పాడినా అందరూ ఎస్పీబీ గారే పాడారనుకోవడంతో చరణ్ కి ఆడియన్స్ లో అంతలా రికగ్నైజేషన్ దొరకలేదు.
ఇక ఇప్పుడు చరణ్ ప్రేమ పెళ్లి వద్దని సింగిల్ లైఫే బెటర్ అని సోనియా అగర్వాల్ తో ఉన్న ఫ్రెండ్షిప్ తో ఆ ఫోటోని దిగాడే కానీ పెళ్లి కోసం మాత్రం కాదని చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకు చరణ్ 2500 సాంగ్స్ ని పాడగా యాక్టర్ గా 14 సినిమాల్లో నటించాడు. అలా 10 సినిమాలకి ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. మీకు ఎస్పీ చరణ్ పాడిన పాటల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే గాని మనం పడే కష్టాలని తెలియకుండా పెంచడం మంచిది కాదు. ఇది ఫోక్స్ ఎస్పీ చరణ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.